ఘోర వార్తాలోకంకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: వైఎస్ఆర్సీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు, రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం, ప్రమాదంలో ప్రజాస్వామ్యం, కేరళ సీఎం విజయన్ వ్యాఖ్య, ఏడాదంతా భూతాపం 1.5 డిగ్రీల పెరుగుదల, ఉగ్రదాడులు మూలంగా ఇంటర్నెట్ బంద్, జగన్ పై హత్యాయత్నం కేసు నిందితుడు శ్రీనివాసరావుకు బెయిల్, ఐస్బర్గ్ పై నిద్రపోతున్న ఎలుగు, ఐస్లాండ్ దేశంలోని గ్రాండ్ హౌస్ సిటీ సమీపంలో బద్దలైన అగ్నిపర్వతం, రింగ్ రోడ్డు కేసులో సిఐడి ఛార్జిషీట్ దాఖలు, చికెన్ తినడం వల్లే ఆడపిల్లలు తొందరగా రజస్వల అవుతున్నారా? ఈరోజు వార్తలను చూద్దాం. వైఎస్ఆర్సీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ రాజ్యసభ అభ్యర్థులను గురువారం ఖరారు చేశారు. పార్టీ అభ్యర్థులుగా గొల్లా బాబురావు, మేడ రఘునాథరెడ్డి, వైవి సుబ్బారెడ్డిని ఎంపిక చేశారు. ముగ్గురు అభ్యర్థులను సీఎం జగన్ అభినందించారు. గురువారం అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి కార్యాలయంలో ముగ్గురు అభ్యర్థులు సీఎం జగన్ను కలిశారు. తమకు రాజ్యసభ అభ్యర్థులుగా అవకాశం కల్పించినందుకు వారు సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం, ప్రమాదంలో ప్రజాస్వామ్యం, కేరళ సీఎం విజయన్ వ్యాఖ్య. కేంద్రం పెత్తందారీ పోకడలు మన ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరంగా మారాయని కేరళ సీఎం పినరయి విజయన్ ఆరోపించారు. కేంద్ర వైఖరిని వ్యతిరేకిస్తూ కేరళలోని వామపక్ష కూటమి గురువారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టింది. కేంద్రం తీరుతో ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఆర్థిక సమస్యలతో పాటు పరిపాలనా వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం ఇబ్బందికరంగా మారిందని విజయన్ చెప్పారు. రుణాలను, గ్రాంట్లను సరిగా ఇవ్వడం లేదన్నారు. తమది రాజకీయ పోరాటం ఎలా అవుతుందని ప్రశ్నించారు. రాష్ట్రాలకు సమాన గౌరవాన్ని, న్యాయమైన వాటాను ఇవ్వాలన్న పోరాటానికి ఇది ఆరంభమని విజయన్తో పాటు ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఢిల్లీ, పంజాబ్ సీఎంలు కేజ్రీవాల్, భగవంత్ మాన్, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా అన్నారు. కార్యక్రమంలో సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడారు. సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, రాజ్యసభ సభ్యుడు సిబల్, డిఎంకే నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏడాదంతా భూతాపం 1.5 డిగ్రీల పెరుగుదల, కాలుష్యం, భూతాపం కారణంగా భూమిపై ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయన్నది తెలిసిన సంగతే. కానీ 2023 ఫిబ్రవరి నుంచి 2024 జనవరి దాకా ఏడాదంతా భూసగటు ఉష్ణోగ్రత 1.52 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైనట్లు యూరోపియన్ యూనియన్కు చెందిన కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ గురువారం వెల్లడించింది. 1850 నుండి 1900 నాటి ఉష్ణోగ్రతల సగటుతో పోలిస్తే ఏడాది పొడవునా 1.52 డిగ్రీలు అధికంగా నమోదు కావడం ఇదే మొదటిసారి అని పేర్కొంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు ఇంకా పెరుగుతాయని చెప్పడానికి ఇదొక సంకేతమని తెలియజేసింది. ఈ ఏడాది జనవరి నెల అత్యంత వేడి జనవరిగా రికార్డుకెక్కిందని వివరించింది. 1850 నుండి 1900 నాటి కంటే ఈ జనవరిలో 1.66 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. వాతావరణంలో ఎల్నినో పరిస్థితులే ఇందుకు కారణమని అభిప్రాయపడింది. వాతావరణ మార్పులతో పాటు సెంట్రల్ పసిఫిక్ సముద్రంలో ఉపరితల జలాలు వేడెక్కడం వల్ల
భూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ స్పష్టం చేసింది. ఉగ్రదాడుల మూలంగా ఇంటర్నెట్ బంద్. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో 6 భద్రతా సిబ్బంది చనిపోయారు. డేరా ఇస్మాయిల్ ఖాన్లోని కలాచి వద్ద భద్రతా సిబ్బంది వాహనాన్ని బాంబుతో పేల్చిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఘటనలో 4 జవాన్లు చనిపోయారు. మరో ఘటన బలోచిస్తాన్లోని ఖరాన్లో మందుపాత్ర పేలి 2 పోలీసులు చనిపోగా మరో 7 గాయపడ్డారు. భద్రతా కారణాలు చూపుతూ అధికారులు ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులను గురువారం మూసివేశారు. సరుకు రవాణా వాహనాలతో పాటు పాదచారులను సైతం అనుమతించలేదు. పోలింగ్ ప్రారంభమైన వెంటనే మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులను దేశవ్యాప్తంగా నిలిపివేశారు. అయితే రిగ్గింగ్ను యథేచ్ఛగా కొనసాగించేందుకే ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం నిలిపివేసిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీనిపై ఎన్నికల కమిషనర్ సికందర్ సుల్తాన్ రజా స్పందిస్తూ ఉగ్రదాడులు జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. ఎట్టకేలకు ఇంటర్నెట్తో ఎటువంటి సంబంధం లేదన్నారు. జగన్పై హత్యాయత్నం కేసు నిందితుడు శ్రీనివాసరావుకు బెయిల్. 2018లో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విశాఖపట్నం విమానాశ్రయంలో హత్య చేసేందుకు ప్రయత్నించిన జనుపల్లి శ్రీనివాసరావుకు పలు షరతులతో హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. కింది కోర్టు సంతృప్తి మేరకు 25,000 రూపాయలతో 2 పూచీకత్తులు సమర్పించాలని, తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం పోలీసుల ముందు హాజరు కావాలని శ్రీనివాసరావును ఆదేశించింది. కోర్టులో విచారణకు సహకరించాలని చెప్పింది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ముందు ఎలాంటి ప్రకటనలు చేయకూడదని ఆదేశించింది. బెయిల్ నిరాకరిస్తూ విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ మండవ కిరణ్మయి ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. ఈ తీర్పునకు ప్రభావితం కాకుండా స్వతంత్రంగా విచారణ కొనసాగించాలని కింది కోర్టుకు ధర్మాసనం స్పష్టం చేసింది. ఐస్బర్గ్పై నిద్రపోతున్న ఎలుగు. చలికాలపు రాత్రి నిద్రొస్తే మనమంతా ముసుగు కప్పి పడుకుంటాం. కానీ ఈ మంచు ఎలుగుబట్టి మాత్రం సుఖమనిన ఇదేగాదా అనుకుంటూ మంచు పాన్పుపై హాయిగా నిద్రపోయింది. ఐస్బర్గ్పై ఎలుగు నిద్రపోతున్న ఫోటోను బ్రిటిష్ ఫోటోగ్రాఫర్ నేమా సరిఖానీ తీశారు. ఈ ఫోటో పీపుల్ చాయిస్ సంస్థ చేపట్టిన ఓటింగ్లో పాల్గొన్న వేలాది మందికి తెగ నచ్చేసింది. దీంతో నేమాను పీపుల్ చాయిస్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారంతో సత్కరించారు. నార్వేకు చెందిన స్వాల్బార్డ్ ద్వీప సమూహంలో ఉత్తర ధ్రువానికి అత్యంత సమీప ఐస్బర్గ్ల వద్ద ఈ ఫోటోను తీశారు. ఐస్లాండ్ దేశంలోని గ్రాండౌస్ సిటీ సమీపంలో బద్దలైన అగ్నిపర్వతం. ఐస్లాండ్ దేశంలోని గ్రాండౌస్ సిటీ సమీపంలోని అగ్నిపర్వతం బద్దలై భారీ ఎత్తున దుమ్ము, ధూళి, లావాలను వెదజల్లుతున్న దృశ్యం. డిసెంబర్ నుంచి ఈ సిలింగర్ఫెల్ అగ్నిపర్వతం బద్దలవడం వరుసగా ఇది 3వసారి. దీంతో దగ్గరలోని బ్లూ లాగూన్ స్పా పరిసర ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. గత శుక్రవారం నుంచి ఇక్కడ వందలాది చిన్నపాటి భూకంపాలు సంభవించాయి. తర్వాత ఇలా ఒక్కసారిగా అగ్నిపర్వత బిలం బద్దలై 100 మీటర్ల ఎత్తుకు దుమ్ము, ధూళిని ఎగజిమ్మింది. దీంతో తీరనగరం గ్రాండౌలోని స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రింగ్ రోడ్ కేసులో సిఐడి ఛార్జ్షీట్ దాఖలు.
అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 19 ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోకుండానే సిఐడి అధికారులు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మరికొందరిపై విజయవాడ ఏసీబీ కోర్టులో గురువారం అభియోగ పత్రాన్ని దాఖలు చేశారు. గవర్నర్ అనుమతి లేనందున ఛార్జ్షీట్ను న్యాయస్థానం రిటర్న్ చేసే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈఎస్ఐ కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడిపై దాఖలు చేసిన ఛార్జ్షీట్ను కాగ్నిజెన్స్కు తీసుకునే విషయంలోనూ సెక్షన్ 19 ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోవాలని ఏసీబీ కోర్టు ఇటీవల అభిప్రాయం వ్యక్తం చేసిందని వారు గుర్తు చేశారు. చికెన్ తినడం వల్లే ఆడపిల్లలు తొందరగా రజస్వల అవుతున్నారా? ఇప్పుడు దొరికే మటన్, చికెన్లలో పెస్టిసైడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల హార్మోన్లలో తేడాలు వస్తున్నాయని అందరూ అనుకుంటున్నారు. అదొక్కటే కారణం కాదు. గేదెలకి, ఆవులకి పాల ఉత్పత్తిని పెంచేందుకు హార్మోనల్ ఇంజెక్షన్లు ఇచ్చినప్పుడు అవి పాలతో చేసిన ఆహార పదార్థాల ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. వీటి వల్ల హార్మోన్ల సమతౌల్యం దెబ్బతినడంతో త్వరగా రజస్వల అవ్వచ్చు. కానీ అందరికీ ఇలాగే జరుగుతుందని చెప్పలేం. ఎందుకంటే ఒక్కోసారి ఒకే రకమైన ఆహారాన్ని మోతాదుకు మించి తీసుకున్నా ఈ సమస్య ఏర్పడవచ్చు. ఇలా కాకూడదంటే క్రమ పద్ధతిలో ఆహారాన్ని ఇవ్వాలి. సరైన మోతాదులో సమతులాహారం తీసుకునే వారిలో ఈ సమస్యలు లేవని పరిశోధనలు చెబుతున్నాయి. చికెన్ను రోజుకి 75 గ్రాముల మించి ఇవ్వకూడదు. ఉడికించిన గుడ్డుతో అయితే 50 గ్రాములు మాత్రమే పెట్టాలి. ఇది కూడా డీప్ ఫ్రై, గ్రేవీ లేకుండా పెట్టాలి. 300 మిల్లీలీటర్ల టోన్డ్ మిల్క్ లేదా వాటికి సమానంగా పాలతో చేసిన పదార్థాలు పెట్టాలి. పాలు వద్దనుకుంటే రాగితో చేసిన ఆహార పదార్థాలను ఇవ్వాలి. వీటితో కాల్షియం, ఐరన్ లభించి ఆరోగ్యంగా ఉంటుంది. ఒకవేళ నాన్ వెజ్ పెట్టకూడదనుకుంటే దానికి సరితూగే పప్పు దినుసులు అంటే శనగలు, అలసందలు, పెసలతో చేసిన గుగ్గిళ్ళు, పెసరట్టు వంటివి పెట్టవచ్చు. ఆహారంలో ఆకుకూరలు, పీచు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. ఆటలు ఆడించడం తప్పనిసరి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఈ నెల 17న జిఎస్ఎల్వి F-14 ప్రయోగం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి జిఎస్ఎల్వి F-14ను ఈ నెల 17న సాయంత్రం 5:30 ప్రయోగించనున్నట్లు ఇస్రో గురువారం తెలిపింది. రిత్విక్, నిక్కీ పునాచా జోడీ ముందంజ. చెన్నై ఓపెన్ ఏటీపీ ఛాలెంజర్ 100 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరి, నిక్కీ పునాచా జోడీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్యారిస్ పథకాల్లో ఈఫిల్ టవర్. ఈ ఏడాది జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు ప్యారిస్ నగరంలో విశ్వక్రీడలు జరుగుతాయి. ఈ పోటీల్లో పతక విజేతలకు బహూకరించే పతకాల్ని గురువారం అధికారికంగా ఆవిష్కరించారు. ప్రతి పతకం బరువు 18 గ్రాములైతే ప్రతి పతకంలోనూ ఈఫిల్ టవర్ లోహం నిక్షిప్తమై ఉంది. 1 వికెట్ తేడాతో పాకిస్తాన్పై ఆస్ట్రేలియా విజయం. అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో ఆసీస్ ఆదివారం భారత్తో తుదిపోరు. పోరాడి ఓడిన సహజ. ముంబై ఓపెన్ WTA 125 టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ క్రీడాకారిణి, భారత రెండో ర్యాంకర్ సహజ యామలపల్లి పోరాటం ముగిసింది. ముంబైలో గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రీక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 336వ ర్యాంకర్ సహజ 6-1, 3-6, 5-7తో ప్రపంచ 162వ ర్యాంకర్ పొలీనా కుదెర్మెతావా చేతిలో ఓడిపోయింది. సెమీస్లో నిఖత్
రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ స్టాంజా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.